తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 30/3/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రెండో విడత సంబంధించి అంటే ఇక్కడ మీకు మొన్నటి వరకు డబ్బులు అయితే కేవలం ఎకరన్నర ఇలా 2 ఎకరాలు ఉన్న రైతులకు ఏమైందంటే కేవలం 6,000 రూపాయలే పడ్డాయన్నమాట. అయితే ఇప్పుడు ఎవరైతే రైతులు 6,000 కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఎకరన్నర 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అమౌంట్ వచ్చేసి మనకైతే 6,000 పైన అమౌంట్ పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే అమౌంట్ అయితే పడుతుంది. మొత్తం 31 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంకా ఎకరన్నర 2 ఎకరాల భూమి ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారో మొత్తం 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే పడబోతుంది అనమాట. ఇక్కడ అందరికి వచ్చేసి ఈరోజు అమౌంట్ అనేది ఎన్ని గంటల పడుతుంది, ఎవరెవరికి పడుతుంది అనే దాని గురించి ముందుగా ఏ జిల్లాల వరకు పడుతున్నాయనే దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో చెప్తాను. మీరు ఏం చేశారంటే మీకు మొన్న ఏవైతే డబ్బులు ఉన్నాయో అంటే మీకు ఇంకా ఎకరన్నర ఉండి 6,000 పడ్డ వాళ్ళు ఇలా ఎవరైతే ఉంటే మీకు ఎంతవరకు అమౌంట్ పడ్డది, ఇంకా మీకు ఎన్ని ఎకరాలకు పడాల్సిన అమౌంట్ ఉంది, మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు పడని అమౌంట్ ఏదైతుందో అది ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా అయితే స్పష్టంగా అయితే మీకు చెప్తాను అనమాట. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అమౌంట్ విషయంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి మనకైతే తొలి విడతలో రైతు భరోసా నిధులు మనకి ఎంత విడుదల చేశారు, అలానే ఇప్పుడు రెండో విడతలో మనకైతే ఎంత మొత్తం అమౌంట్ విడుదల చేస్తున్నారు అన్న దాని గురించి నేను క్లియర్గా ఇప్పుడు మీ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ మొత్తం అమౌంట్ విషయంలో మనకి 9,000 కోట్లు మనకైతే విడుదల చేయాల్సిన అమౌంట్ అనమాట. ఇందులో మొన్న ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవి 2,700 కోట్లు అంటే మొత్తం 3,600 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మిగతా ఏవైతే అమౌంట్ ఉందో ఇంకా మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే అమౌంట్ అనేది ఇప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుందన్నమాట. ఏప్రిల్ మొదటి వారంలోపు మొత్తం రిమైనింగ్ అమౌంట్ ఏది ఉందో అది అందరి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే స్పష్టత ఇచ్చింది. మొత్తం ఇక్కడ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం అయితే క్లియర్ చేస్తాం రైతు భరోసా నిధులు, మొత్తం అందరికీ వాళ్ళ ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. అయితే ఇక్కడ అమౌంట్ అనేది ఈరోజు రేపు ఎల్లుండి మొత్తం ఇక్కడ ఏప్రిల్ మొదటి వారం వరకు మొత్తం అందరికైతే అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. అమౌంట్ పడగానే తప్పకుండా మీరు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అమౌంట్ విషయంలో మీ అందరికీ క్లియర్గా ఒకటే చెప్తున్నాను, మనకి ఏప్రిల్ మొదటి వారంలోపు అందరికీ అమౌంట్ అయితే క్లియర్ అవుతుందన్నమాట. ఓకేనా? అమౌంట్ విషయంలో మీరైతే ఏం వరీ కానవసరం లేదు. తప్పకుండా మీకు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే ఈరోజు రేపు ఎల్లుండిలోపు అందరికైతే అమౌంట్ అయితే పడతాయన్నమాట. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీరందరైతే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేయండి. మొత్తం మనకి 9,000 కోట్లు కాబట్టి ఫస్ట్ విడతలో కొన్ని డబ్బులు 4,500 కోట్లు లెక్క మొత్తం కంప్లీట్ చేశారు. రెండో విడతలో వచ్చేసి మనకి 4,500 కోట్లు అయితే విడుదల చేస్తారు. ఆ లోపు మనకైతే మొత్తంగా వచ్చేసి అందరికీ స్టూడెంట్స్ అందరికి వచ్చేసి అంటే ఇక్కడ ఎవరైతే రైతులందరూ ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి మొత్తం అమౌంట్ అనేది ఏప్రిల్ మొదటి వారంలోపు క్లియర్ అవుతుందన్నమాట, ప్రభుత్వమే చెప్పింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందనుకుంటే ఒకసారి అయితే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని అందరికి షేర్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా అందరికైతే షేర్ చేయండి. ఎకరానికి మనకైతే 6,000 చొప్పున అమౌంట్ విడుదల చేస్తుంది కాబట్టి మీకు తర్వాత ఇప్పుడు యాసంగి పంట డబ్బులు అయితే పడుతున్నాయి. తర్వాత వానాకాలం విషయంలో కూడా డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పకుండా నేనైతే మీకు అప్డేట్ అందిస్తాను. ఓకేనా? ఇంకా ఏమన్నా అమౌంట్ విషయంలో డౌట్ వచ్చినా సరే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అమౌంట్ అందరికి పడని వాళ్ళందరికైతే ఈ వీక్ నెక్స్ట్ వీక్ లోపు మొత్తం క్లియర్ అవుతాయి. వెయిట్ చేయండి. తప్పకుండా అమౌంట్ పడ్డ తర్వాత మీరు అందరూ ఒకసారి అయితే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 10, 15 లోపు సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేస్తుంది కాబట్టి మీ భూములు సాగు భూములు అయితే తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.